రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతి క్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెడుతున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెడతాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 కంటే ఎక్కువగా జన్మనిస్తే కొంచెం ఎక్కువ జనాభా ఉంటుంది. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు మనం చూస్తే ఓసారి మన దేశంలో కూడా ఇప్పుడైతే బాగా ఉంది. ఇది 2047-40 వరకు ఉంటుంది. ఆ తర్వాత జనాభా తగ్గిపోతారు. బాగా అందరూ ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు లేని పరిస్థితి వస్తుంది. ఈరోజు జపాన్లో పిల్లలు లేరు. జపాన్లో మెషిన్స్ ఉన్నాయి, కానీ ఆ మెషిన్స్ తో ఆడుకోలేం. ఆ విషయం కూడా చెప్పిన పని చేస్తాయి కానీ మనుషులు మాత్రం కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు, చైనా, జపాన్, కొరియా, యూరోప్, అన్ని దేశాల్లో కూడా జనాభా సమస్య వస్తా ఉంది. ఇండియా కూడా మీరు చూస్తే ఇప్పుడు 1.91కు వచ్చేసాం. ఇది రాను రాను తగ్గుతుంది. మనమైతే 1.7లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం, మీ బాపట్ల ఇంకా చాలా ముందుంది, 1.45కు వచ్చేశారు. అంటే 2 ఉండాల్సింది 1.4 కంటే 45 అంటే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన ఊర్లో ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ముసలోళ్ళు కూడా ఉండరు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ ఊరు పేరు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు బాపట్ల అంటే ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను దూరదృష్టి చెప్తున్నా. 2019లో నేను ఈ మాట మాట్లాడాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను. మీకు జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పెట్టి తల్లిదండ్రులు, 3 తల్లి బిడ్డలుండే తల్లిని, తండ్రిని, ఒక బిడ్డ ఉండే తల్లి తండ్రిని పెట్టి కంపేర్ చేశాను. దాంతో మీరందరూ బాగుందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసుకుని జనాభాని కంట్రోల్ చేసేశారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ఎంతవరకు పోయిందంటే జనాభా లేని పరిస్థితికి వస్తా ఉంది. చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు, వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఆదాయం బాగా వస్తే పిల్లలు కానీ ఎందుకు ఆ వ్యవస్థలని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈ బాపట్లలోనే ఈ మీటింగ్ నుంచే స్టార్ట్ కావాలి. జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్. ఒకసారి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. అందులో మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఇంకా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన దేశం ఒక గొప్ప దేశం, గొప్ప వారసత్వం. అయితే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో కావాల్సిన చదువుకు ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మీటింగ్ నాంది పలుకుతుంది, పెను మార్పులకు దారి తీస్తుంది. తద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా నాలెడ్జ్ ఎకానమీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ బాగున్నారంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా కూడా ముందే ఆలోచించి అది తీసుకొచ్చే బాధ్యత నాది. అది అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పిల్లలది.
వాళ్లకు సహకరించే బాధ్యత పేరెంట్స్ గాని టీచర్స్ గాని తీసుకుంటే ఇది సాధ్యము. అందుకే ఈ మీటింగ్ చూస్తే చాలా మీటింగులు అడ్రస్ చేస్తూ ఉంటాం, కానీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని పొందగలిగారు. ఇది ఒకటే సమస్యకు పరిష్కార మార్గం అనేది నా ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. టీచర్లకు మళ్లీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం ఇప్పుడు మీరందరూ కలిసి పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. దానికి నాంది పలకాల్సింది. మీరు కూడా 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుమారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం. దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.